Beloved God, help us all to love you more and more and more and more, still at more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's command till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ జై మెహర్ బాబా కి జై. జై అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం జై మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై అందరికీ జై బాబా. ప్రేమపూర్వక జై బాబాలు. నిన్ను ప్రేమించి ఏ ప్రాణి అయినా నీ సమానమే అయిపోవు కదా. నిన్ను ప్రేమించి ఏ ప్రాణి అయినా నీ సమానమే అయిపోవు కదా. జన్మ జన్మాల కర్మము నశించి జన్మ జన్మాల కర్మలు నశించి నిన్నే పొందును తుదకిహ మందున నిన్నే పొందును తుదకిహ మందున. జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాచార్. అవతార్ మెహర్ బాబా కి జై. మీ అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మెహర్ బాబా ఈరోజు కూడా మనందరికీ ఆయనతో సహజీవనాన్ని చేసుకునే భాగ్యాన్ని కలుగజేశారు. ఆ పరమ పావనునికి, ఆ మహోన్నతునికి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 9వ భాగంలోని నిన్నటి వరకు 3712వ పేజీ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆ ప్రభువుకి అనుమతిని అడుగుదాం. బాబా మనకి ఈ పేజీలో 3వ పేర ఆఖరిని ఒక వాక్యాన్ని మనకి చెప్పారు. ఎవరి కష్టాల గురించైనా నా అంతట నేను అడిగినప్పుడు మాత్రమే మీ కష్టాల గురించి నిజాయితీగా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పాలి. ఈ కండిషన్ అనేది, ఈ మెసేజ్ అన్నది అందరికీ వర్తిస్తుంది. కానీ అప్పుడు బాబాతో నవజీవనంలో ప్రయాణం చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా వర్తిస్తుంది. అంటే ఆ 2 సంవత్సరాలు బాబాతో కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది పాటించాలి. అంతకన్నా ఖచ్చితంగా మనం పాటించాలి. ఇది నవజీవనం యొక్క మెసేజే కాదు, జనరల్ మెసేజ్. ఆయనంతటా తనంత తాను బాబా అడిగినప్పుడు
మన కష్టాల గురించి నిజాయితీగా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పాలి. అంటే నా జీవనంలో ఉన్న వాళ్ళకి కదా మనకెందుకు ఇది వర్తిస్తుంది అని అనుమానాలు రావచ్చు. కష్టాలు అన్నది నవజీవనంలో ఉన్న వాళ్ళకే ఉంటాయి, ఆ జీవనంలో లేని వాళ్ళకే ఉంటాయి, ఆయన ప్రేమికులు కాని వాళ్ళకే ఉంటాయి, భక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళకే ఉంటాయి, అందరికీ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రభుతో వెల్లడి చేయడంలో బాబా అడిగినప్పుడు మాత్రమే నిజాయితీగా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పాలి. అతిశయోక్తి అంటే చెలవులు పలవులు చేర్చి చెప్పడం. చెలవులు పలవులు చేర్చి చెప్పడం అన్నది మానవునికి ఉన్నటువంటి సహజమైనటువంటి ఒక బలహీనమైన లక్షణం. అందుచేత బాబా దాన్ని పిలిచేసి చెప్పారనమాట. అయితే అప్పుడైతే బాబా వాళ్ళతో ఉన్నారు కాబట్టి అడిగినప్పుడు అన్నారు, ఇప్పుడు మనకి ఆయన అడుగుతారా చెప్తారా అని అనుమానం రావచ్చు. మనకి భరించలేని బాధ వచ్చినప్పుడు న్యాచురల్ గా బాబా అని విన్నవించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు అలా విన్నవించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నిజాయితీగా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్పాలి. అంటే ఆయన సాక్షాత్తు మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి సులభ సాక్షుడు. ఆ సులభ సాక్ష్యత అనేది ఎవరు దాన్ని పొందగలగాలి? మానవులే. అందువలన మనం జాగ్రత్తగా అంటే కష్టాలు వచ్చినప్పుడు బాబా ఏంటి బాధలు అని అనకూడదు. నవ్వుతూ చిరునవ్వుతో బాబా ముందు కూర్చొని, బాబా ఏటయ్యా ఇలా అయింది, ఈ పరిస్థితి వచ్చింది బాబా, దీంట్లో నా తప్పుందేమో, లేదు నా కర్మ అలా ఏడ్చిందేమో, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. అంచేత నువ్వు అడగొద్దన్నావు, కోరొద్దన్నావు, కానీ చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి చెప్పుకుంటాం? నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది పాటలో, అడిగినా మానినా రెండు సమానమే అది ఒక పాదం ఉంది. నువ్వు అడిగినా అడక్కపోయినా రెండు ఒకటే. నీ లోపలే ఉంది ఆయన తెలియదేమిటి, బయటికి నోరు పడగానేమిటి? చాలా మందికి ఈ రహస్యం తెలియదు. ఒక్కొక్కసారి మనం బాబా దగ్గర ఏమిటయ్యా ఎంత బతిమాలుతున్నా నీ నుంచి జవాబు లేదు అని అనడానికి సాహసిస్తాం. కానీ అలాంటి చదువు తీసుకొని అడగడానికి మనకు అర్హత ఉన్నదా అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే అడిగినా అడగకపోయినా చూడవలసింది, చెయ్యవలసింది, కాపాడవలసింది, ఆదుకోవలసింది ఆయనే గనక నీలో నిజాయితీ ఉంటే తప్పకుండా ఆయన ఎంతవరకు నీకు సహాయం చేస్తాడో చేయవలసి ఉందో అంతవరకు చేస్తాడు, అంతకు మించి చేయడు. ఎందుకంటే మనం ఆయన కోసం ఏమి త్యాగాలు చేయలేదు, ఆయన కోసం చిరంతరం కూడా నామస్మరణ చేస్తూ ఇలా సతమతం అయిపోవడం లేదు.
నిద్ర మానేయడం లేదు, లేదు సుఖంగా ఉండడం మానలేదు, ఏమీ చేయకుండా హ్యాపీగా ఉంటున్నాం. ఆ స్థితిలో ఉన్నవాడికి అడగాలి అంటే కొంచెం ఒక తెర అడ్డుగా ఉంటుంది. ఆ తెరే మన అహంకారం. మన అహంకారమే తెరగా అడ్డవుతుంది. అందుచేత వాళ్ళకి నవజీవనంలో ఏదైతే చెప్తున్నారో అది మనకి ఇండైరెక్ట్ గా ఇంప్లై అవుతుంది. సరే, ఈ రోజుల్లో బాబా ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రతిరోజు అడుగుతూ ఉండేవారు. విష్ణువుకు కీళ్ళవాతం కారణంగా మోకాలు నొప్పి వచ్చింది. అక్టోబర్ 28వ తేదీన మందుల కోసం 5 రూపాయలు ఖర్చు కట్టేందుకు అవసరమైన ఊలు బ్యాండేజ్ కొనేందుకు మరో 3 రూపాయలు దానికి బాబా అనుమతినిచ్చారు. ఆ తరువాత అదే రోజు అనగా అక్టోబర్ 26వ తేదీన బాబా పురుష సహచరులందరినీ పిలిపించి ఇలా చెప్పారు. 1950 జనవరి 1వ తేదీ తర్వాత జరగబోయే నవజీవనానికి సంబంధించిన విషయాల గురించి మీకు వివరించాలని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఈ విషయమై ఇది వరకు ఎప్పుడు మీతో చర్చించలేదు. జనవరి 1వ తేదీ నుండి మొదలయ్యే నవజీవనంలో నేను చేయబోయే కొన్ని పనులకు మీతో కూడా నేను అప్పుడప్పుడు చేయించవచ్చు. ఒక్కొక్కసారి నేను చేయబోని పనులను కూడా మీతో చేయించవచ్చు. ఈ 2 సందర్భాల్లోనూ మనం అంతా కలిసి నవజీవనాన్ని అనుభవిస్తాం. మీకు ఒక విషయం చెప్పాలి. సాధారణంగా వచ్చేటటువంటి సందేహాలు మీరు అడగకుండానే బాబా చెప్తున్నారు. కానీ ప్రత్యేకంగా సందేహం ఏదైనా మీలో ఈ సమయంలో చోటు చేసుకుంటే అది బాబాకి మీరు చెప్పాలి కదా. మీరు వెల్లడి చేస్తే ఆటోమేటిక్గా అది బాబా అందుకుంటారు. నా ద్వారా మీకు చక్కటి నిర్వచనం చెప్తారు. సరే, నేను ఏ పనైనా చేయవచ్చు, మిమ్మల్ని ఏ పనైనా చేయమని అడగవచ్చు. ఈ విషయంలో మీరంతా నా ఆదేశాలను తక్షణమే పాటించి తీరాలి. నా మనోఫలకం పైన నవజీవన చిత్రం వాస్తవ రూపం దాల్చినట్లయితే అసాధారణమైన అస్వాభావికమైన పనులు ఎన్నో నా చేత చేయబడతాయి. మీరు వాటిని నిర్వహించవలసి ఉంటుంది. మామూలువి, సాధారణమైనవి, సహజమైనవి అయిన పనులు కూడా మీ ద్వారా నా ద్వారా చేయబడతాయి. అసాధారణమైనది ఎక్స్ట్రాడినరీ, విపరీతమైనది అబ్నార్మల్ అయిన పనులంటే ఏమిటో అప్పుడేమీ నేను చెప్పలేను. ఎందుకంటే అవేమిటో నాకే తెలియదు. అసాధారణమైనవి, అసామాన్యమైనవి ఎప్పుడు జరుగుతాయన్న విషయం మాత్రం నాకు తెలుసు. అసామాన్యమైనవి ఎప్పుడు జరుగుతాయి అన్న విషయం నాకు మాత్రం తెలుసు. అటువంటి సంఘటనలు నవజీవనాన్ని తద్వారా కలిగే బాధలను సంతోషంగా అనుభవించేటట్లు చేస్తాయి. నవజీవనం ఎన్ని బాధలతో నిండి ఉన్నప్పటికీ అది మీకు ఆంతరికంగాను బాహ్యంగాను కూడా ఆనందదాయకంగా ఉండగలదని నేను భరోసా ఇస్తున్నాను. ప్రకృతి సిద్ధమైన సాధారణమైన మామూలు విషయాలు, సంఘటనలు అంటే నా దృష్టిలో ఏమిటి అన్నదానికి నేను ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మీ అందరూ మనస్సులకు హత్తుకునే విధంగా నేను చెప్పదలిచేది ఏమిటంటే ఈ నియమ నిబంధనలు ఆదేశాలే జనవరి 1వ తేదీ నుండి మీరు గడపబోయే నవజీవనానికి
100% పునాదిగా నిలుస్తాయి. అయితే నేను మాత్రం ఈ నియమాల నుండి పూర్తిగా స్వేచ్ఛను కలిగి ఉంటాను. బాబా ఆయనకు కూడా ఒక విధంగా నవజీవనంలో అందరితో పాటు సమానమైన వాడే, కానీ ఈ నియమాలు మాత్రం ఆయనకు వర్తించవు. సాధారణంగా ప్రకృతి సిద్ధంగా మరియు మామూలుగా సంభవించే సంఘటనలకు సంబంధించిన ఉదాహరణలు ఇలా ఉంటాయి. బాబా ఏమిటంటే ఎక్కడ కూడా మనకి పదులు చేసి లేదా మర్మ గర్భంగా చెప్పరు. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు ప్రతి విషయాన్ని. అందుకే మనకి బాబా మాటలు ఎలా ఉంటాయంటే ఒక తండ్రి చెప్పినట్టు, తల్లి చెప్పినట్టు, ఒక స్నేహితుడు చెప్పినట్టు ఉంటాయి. పాత జీవితంలో కొనసాగిన మస్తుల సాంగత్యం, సాధు సాంగత్యం పరిసమాప్తమైందని మీ అందరికీ తెలుసు. ఆ కార్యకలాపాలు ముగిసినప్పటికీ నవజీవనంలో మనం ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ మస్తులను కలవవచ్చు, మిమ్మల్ని కూడా ఆ మస్తులను కలిసేటట్లు చేయవచ్చు. అలాగే నేను సాధువులను కలవచ్చు, మిమ్మల్ని కూడా కలవమనవచ్చు. నేను మీలో ఎవరినైనా ఒక యోగి కుటీరానికి వెళ్ళమని అతను అనుమతిస్తే ఆ రోజు రాత్రంతా అతనే గడపమని మిమ్మల్ని అడగవచ్చు. నేను ఏ మజూబ్కైనా స్నానం చేయించమని మీతో చెప్పవచ్చు, లేదా యోగుల గుహల్లో మిమ్మల్ని కూర్చోమని అనవచ్చు. ఇటువంటి మరెన్నో ఉదాహరణలు నవజీవనంలో సామాన్యమైన ప్రకృతి సిద్ధమైన సాధారణ సంఘటనలుగా చెప్పుకోవచ్చు. ఇక విపరీతమైన అసాధారణమైన సంఘటనల విషయానికి వస్తే అవి మీకు బాధ కలిగించినా ఆ బాధలను మీరు ఆనందంగా అనుభవిస్తారని మాత్రం చెప్పడం తప్ప ప్రస్తుతం వాటి గురించి నేను ఇంకేమీ చెప్పలేను. కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మరియు నాకు సహాయం చేయడంలో మీరు 100% విధేయులుగా ఉండేటట్లు తయారు చేయడం కోసమే ఇదంతా చెబుతున్నాను. ప్రస్తుతం మీకు సహాయం చేయడానికి నేను ఎలా ప్రయత్నిస్తున్నాను, అలా మీరు నాకు సహాయం చేయాలంటే నా ఆదేశాలను ఏమాత్రం వెనుకాడకుండా నేను చెప్పినట్లు యథాతథంగా అమలు పరచాలి. నవంబర్ 20వ తేదీన ఇక్కడి నుండి మనం బయలుదేరి వెళ్లేలోపు ఈ విషయంపై మీకు ఇచ్చే చివరి వివరణ ఇది. ఈ విషయంపై ఇంకే వివరణ ఉండదు. ఆ తరువాత కుటీరానికి వెళ్ళి ఆ కుటీరాన్ని ఊడ్చి శుభ్రపరుస్తున్న గుస్తాజీతో కలిసి తాను చీపులు పట్టుకొని ఊడ్చాలి. గుస్తాజీ ఆ ప్రాంతాన్నంతటిని రోజుకి కొన్నిసార్లు ఊడుస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. బాబా బెల్గావ్ చేరిన తరువాత వెంటనే ఊడ్చే పనిలోను పాత్రలను శుభ్రపరిచే పనిలోను వంటింట్లో అందరికీ సహాయం చేయడంలోను ఇలా తన అనుసరణలు నిత్యం చేసే ప్రతి పనిలోనూ తాను పాలు పంచుకొని అందరికీ సహాయపడుతున్నాడు. బాబా అప్పుడప్పుడు ఒక కూలీ మాదిరిగా సామాను తలపై పెట్టుకొని మోసేవాడు. దీంతో పాటు ప్రతిరోజు ఏవో కొన్ని సంగీత కార్యక్రమాలు ఉండేవి. బాబా డోలక్ వాయిస్తూ, అంటే ఆది సీనియర్ హార్మోని వాయిస్తూ పాట పాడేవాడు. నీలువ చేతిలో వాయించే తాళాలను పట్టుకొని లయబద్ధంగా తాళం వేసేవారు. ఇక్కడ నవజీవనంలో ఇది ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం ఆయన చేత డిజైన్ చేయబడ్డది. ఆయనదే సర్వ హక్కులు ఆయనవే. అయితే ముందే ఈ నవజీవనంలో పాల్గొనే వారికి బాబా
ఖచ్చితంగా రాతపూర్వకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ రాయించి తీసుకున్నాను. అందుచేత మధ్యలో మళ్ళీ ఇంకొక విధంగా మాట్లాడడానికి ప్రయత్నించడం ఆ అవకాశం ఉండదు. మధ్యాహ్నం టీ తరువాత శిక్షణ యొక్క కాల పరిమితి ఒకరికొకరు సహాయం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుందనే విషయం మీదకు అందరి దృష్టిని మళ్లిస్తూ బాబా ఇలా వివరించారు. నేను మీకు మొదటి నుండి సహాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాను కనుక మీరు కూడా నాకు సహాయం చేయవలసి ఉంటుంది. అందుచేతనే ఎప్పుడైనా నాకు కోపం వస్తున్నదని మీరు గమనించగానే ఆ విషయాన్ని మీరు నాకు జ్ఞాపకం చేయాలని చెబుతున్నాను. నాకు మీరు చేసే అత్యున్నత సహాయం ఏమిటంటే నేనేమి ఆదేశించినా ఏమాత్రం సంకోచించక ఇష్టపూర్వకంగా నా ఆజ్ఞను పాటించడమే. అది నా వ్యక్తిగత అవసరం కోసమైనా సరే మీరు నా ఆజ్ఞను పాటించాలి. ఉదాహరణకు నేనెవరి పాదాలపైనైనా నా శిరస్సును ఉంచబోయినప్పుడు నేను ఆ పనిని నిర్వహించడానికి అతడు ఇష్టపూర్వకంగానే ఒప్పుకోవాలి. నేనెవరినైనా నన్ను తన్నమని ఆదేశిస్తే అతడు తన మనసులో దాని గురించి మరో భావన రానియకుండా వెంటనే ఆ పనిని చెయ్యాలి. నేను మీ నుండి ఆశించే సరైన సహాయం ఇదే. అంతకుముందు సెప్టెంబర్ నెల ప్రారంభంలో కేకీ దేశాయికి బాబా కొన్ని ఆదేశాలు ఇస్తూ తన ప్రధాన కార్యాలయానికి కావలసిన స్థలాన్ని డెహ్రాడూన్, రూర్కీ, హరిద్వార్ లేదా ఋషికేశ్లకు దగ్గరగా ఉండేలా చూడమన్నారు. ఆ స్థలంలో ముఖ్యంగా ఒక చిన్న ఇల్లు, దగ్గరలో ఒక బావి ఉండాలని సూచించారు. అంతేకాక ఆ ప్రదేశం ముఖ్య నగరానికి 5 లేక 6 మైళ్ళ దూరంలో ఉండాలని చెప్పారు. అప్పుడు కేకీ దేశాయ్ తనకు డెహ్రాడూన్లో కొంతమంది వ్యక్తులు తెలుసుందని, కాబట్టి అక్కడ స్థలం కోసం వెలిగితే ఎలా ఉంటుందని బాబాను అడిగాడు. దానికి బాబా సరేనని ఒప్పుకున్నారు. ఈ పనిని గురించి ఎవరికి చెప్పవద్దని, చివరికి అతని భార్య తుర్కు కూడా తెలియనియవద్దని బాబా దేశాయిని హెచ్చరించారు. అవసరమైతే కేకీ నాలావాలా సహాయాన్ని తీసుకోమని బాబా అతనికి చెప్పారు. అయితే రాబోయే మాసాల్లో బాబా భారతదేశంలోని ఉత్తర భాగంలో స్థిరపడపోతున్నారన్న విషయాన్ని నాలావాలా కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం తెలియనీయకూడదని బాబా చెప్పారు. కేకీ దేశాయ్ డెహ్రాడూన్ తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ తన స్నేహితుడైన బాలక్రామ్ను కలిశాడు. కేకీ నాలావాలాతో పాటు వారిద్దరూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ స్థలాలను పరిశీలించడానికి ఒక టాంగాలో బయలుదేరారు. అలా జననివాసం అంతగా లేని గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ వారు మంజరీ మాఫీ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బాలక్రామ్కు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏదైనా సహాయం చేయగలడేమోనని అనుకుంటూ అతని దగ్గరకు వెళ్ళారు. బాలక్రామ్ యొక్క మిత్రుడు తన ఇంటి ముందు కుర్చీలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ చేతిలో ఉన్న నవల చదువుతున్నాడు. వారంతా అతన్ని సమీపించి, మేము 5 ఎకరాల స్థలాన్ని కొనే విషయంలో మీరేమైనా సహాయం చేయడానికి వీలు పడుతుందా అని అడిగారు. దానికి అతను అతి మామూలుగా అవును, నేను మీకు సహాయం చేయగలను అనుకుంటున్నాను అని బదులిచ్చాడు. ఆ స్థలంలో ఒక చిన్న ఇల్లు కూడా ఉండాలి, అలాగే ఒక బావి కూడా ఉంది, మాకు అది వెంటనే కావాలి. అతను వారితో చాలా కలుపుగోచరంగా ఉండడం గమనించిన కేకీ దేశాయికి బాబాయే తమను అతని వద్దకు పంపాలని బాగా నమ్మకం కుదిరింది. వారంతా కొంతసేపు మాట్లాడుకున్న తరువాత ఆ స్థలం ఏదో చూడాలనే కోరిక వెలిగించారు. అతను వెంటనే వారికి 4 స్థలాలు చూపించాడు. అలా అతను చూపించిన 4 స్థలాల్లో 4వ స్థలాన్ని చూడగానే కేకీ దేశాయికి అది బాగా నచ్చింది. ఎందుకంటే 2 గదులు,
ఒక వరండాతో కూడిన ఒక చిన్న కుటీరం అప్పటికే ఆ స్థలంలో ఉన్నాయి. ఆ స్థలం దీనికి సహాయపడుతున్న వ్యక్తికి చెందినదే. కానీ కొంతకాల క్రితం దానిని లక్నోలో నివసించే ఒక లాయర్కు అమ్మేశాడు. ఆ లాయర్ ఆ స్థలాన్ని ఇప్పుడు తిరిగి అమ్మేద్దాం అనుకుంటున్నాడు. కేకీ దేశాయ్ ఆ స్థలానికి సంబంధించిన కొన్ని ఫోటోలు తీశాడు. వాటితో పాటు వివరంగా వ్రాసిన ఒక ఉత్తరాన్ని కూడా జత చేసి బాబాకు పంపించాడు. బాబా చాలా సంతోషించి దేశాయ్ను సెప్టెంబర్ నెలాఖరులో మెహరాబాద్ రమ్మని పిలిచారు. దేశాయ్ వచ్చినప్పుడు స్థలం వివరాలని తెలియజేయగా దేశాయ్ ఎంపిక చేసిన 4వ స్థలమే తనకు కూడా నచ్చిందని బాబా చెప్పారు. బాబా ఆ స్థలాన్ని కొనమని దేశాయ్ని ఆదేశించారు. అతను డెహ్రాడూన్ తిరిగి వెళ్లి స్థలం సొంతదారునికి 9,000 ఇచ్చి విక్రయ పత్రాన్ని తీసుకున్నాడు. ఆ స్థలానికి అందులో ఉన్న కుటీరం నిమిత్తం 8,500, ఆ భూమిలో పండిస్తున్న చెరుకు, గోధుమ పంటలు పరిహారార్థం మిగిలిన 500 ఇవ్వడానికి దస్తావేజులు సిద్ధం చేయబడ్డాయి. స్థలానికి 9,000, కుటీరానికి 8,500, పంటలకి 500 అంటే 18,000. 18,000కి దస్తావేజులు సిద్ధం చేయబడ్డాయి. విక్రయ పత్రం సిద్ధం కాగానే అక్టోబర్ 9వ తేదీన కేసీ దేశాయ్ను బాబా మళ్లీ హైదరాబాద్ కు పంపించారు. బాబా ఆ స్థలానికి అందులో ఒక బావి తవ్వించేందుకు మరమ్మతులకు మరియు ఇతర పనుల నిమిత్తం 28,000 దేశాయ్ చేతికి అందజేశారు. అతడు ఆ మరునాడు వెళ్లిపోయాడు. స్థానికంగా ఉన్న ఆ వ్యక్తితో పాటు కేకీ దేశాయ్ ఆ స్థల యజమాని వద్దకు వెళ్లి వెంటనే ఎటువంటి బేరసారాలు చేయకుండా తన చేతిలోని చిన్న పెట్టెను తెచ్చి నోట్ల అక్కడున్న బలపై వరుసగా పేర్చాడు. వీరు దేశ విభజన అనంతరం పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చి గాంధీ శ్రీకులేమోనని తాను అనుకున్నట్లుగా ఆ స్థల యజమాని తరువాత రోజుల్లో చెప్పాడు. ఆ స్థలాన్ని అమ్మిన వ్యక్తి, నేను మిమ్మల్ని ఇది వరకు ఎన్నడూ కలవనప్పటికీ నాపై అంత నమ్మకం వచ్చినందుకు ఎంతో ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. డబ్బు ముట్టినట్లు అతను ఒక రసీదును రాసి వారికి అందజేశాడు. అమ్మకం పత్రాలను రిజిస్టర్ చేసే పని ఆ మర్నాడే జరిగిపోయింది. ఒక సమస్య పరిష్కారం అయ్యింది. కానీ ఆ వెంటనే మరొక సమస్య దేశానికి ఎదురైంది. బాబా ఆ స్థలానికి చేరుకోవడానికి ముందే ఆ స్థలంలో ఉన్న కుటీరంలో ఖైకోబాద్ 5 నెలల పాటు ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయమని అంతకుముందు దేశాయ్ హైదరాబాద్ వచ్చినప్పుడే బాబా అతనికి ఆదేశించారు. బాబా ఆ ఏర్పాట్ల నిమిత్తం దేశాయ్కి 500 రూపాయలు కూడా ఇస్తూ దానితో ఖైకోబాద్ కు భోజన ఏర్పాట్లు చేయమన్నారు. అందుచేత దేశాయ్ తనకు పరిచయం ఉన్న ఆ స్థానిక ఆసామిని కలిసి, మా స్నేహితుడు ఒకడు ఇక్కడ 5 మాసాల పాటు ఉండడానికి వస్తున్నాడు, ఆయనకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మీకు వీలవుతుందా? మేము మీకు ఆ ఏర్పాట్ల కోసం 500 ఇస్తాము అని చెప్పాలి. ఆ పెద్ద మనిషి సమాధానంగా, అతనికి భోజన ఏర్పాట్లు చేయగలను, కానీ దాని కొరకు నాకు డబ్బు ఇవ్వవలసిన పని లేదు అన్నాడు. అది బాబా ఆజ్ఞ. డబ్బు ఇవ్వకుండా ఆహారం తీసుకోకూడదు అని దేశాయ్ పట్టుబట్టాడు. ఏ బాబా అని ఆయన అడిగాడు. మెహర్ బాబా, ఆయన మా ప్రభువు. అతను అంతకు ముందన్నాడు మెహర్ బాబా పేరు ఇది ఉండనందున చలోక్తిగా సమాధానం ఇస్తూ, అలా అయితే సరే, నీ బాబా ఇచ్చి అదే అయినట్లయితే నేను ఆ సొమ్మును తీసుకుంటాను అన్నాడు. దేశాయ్ ఆ డబ్బును అతనికి అందజేశాడు. ఇక ప్రస్తుతానికి ఈ సమస్య కూడా పరిష్కారమైనట్లే. కానీ ఈ స్థలంలో ఎక్కడ బావి లేదు. ఆ వ్యక్తి తనంతట తానుగా బావి తవ్వించడానికి ముందుకొచ్చాడు. దేశాయ్ నాలావాలాలు అతనికి సహాయ సహకారాలను చూసి ఆశ్చర్యపోతూ తమ సంతోషాన్ని తెలియజేశారు. బాబా రహస్యంగా ఆడుతున్న ఆటతో వారి హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. కావలసిన పూర్తి ఏర్పాట్లన్నింటినీ తానే స్వయంగా చేయడానికి ఆ వ్యక్తి ఏ నాటి నుండో ఎదురు చూస్తున్నాడా అన్నట్లు ఉంది. అయినప్పటికీ ఆ వ్యక్తి నవ్వుతూనే, ఎవరి మెహర్ బాబా అని అడిగాడు.
దీని మీదే ఒక పుస్తకం కూడా మనకి రిలీజ్ అయింది, ఎవరి మెహర్ బాబా అని. దీని మీద ఒక పాట కూడా ఉంది. ఈ మాట మీద ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో అన్న ఒక పాట కూడా ఉంది. కేకేదేశాయ్ సమాధానమిస్తూ ఆయన ఒక విశిష్ట వ్యక్తిత్వం గల మహామనిషి, కానీ ఆయన ఎవరిని కలవరు, ఎవరికి దర్శనం ఇవ్వరు. ఆయన ఆదేశం మేరకు మేము మిమ్మల్ని ఎవరిని ఆయనతో కలవనీయలేము. మెహర్ బాబా తన సహచరులతో పాటు వస్తారు, కానీ ఆయన ఎవరిని చూడరు అన్నాడు. ఇది విని సహాయం చేస్తున్న ఆ స్థానిక వ్యక్తి సందిగ్ధంలో పడ్డాడు. అతడు మళ్ళీ వారికి మరొక ప్రశ్న అడిగేలోపే వారు డెహ్రాడూన్ ప్రయాణమే వెళ్ళిపోయారు. మంజరి మాఫీలో స్థలం కొనడం పూర్తయిన విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా అక్కడ నుండి బాబాకు తెలియజేశారు. దేశాయ్ ఢిల్లీ వెళ్ళిపోయాడు. నాలావాలా ఆ స్థలంలో జరగవలసిన మరమ్మత్తు పనులు అనుకున్న రీతిలో జరుగుతున్నాయో లేదోనని చూసుకునేందుకు అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. ఎవరి స్థానిక ఆకాశరామన్న లాంటి పరోపకారి. అతడు ఒకప్పుడు నీతిబద్ధుడైన సామాజిక సేవకుడు. స్వతంత్ర భారతదేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడి దాదాపు 10 సంవత్సరాలు జైల్లో గడిపిన వ్యక్తి అతడు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రభుత్వాన్ని పారద్రోలాలని పోరాడుతూ అనేక కష్టాలను ఎదుర్కొన్న విప్లవకారి అతడు. ప్రభుత్వం ఎదుర్కొన్న తిరుగుబాటుదారులకు నాయకుడిగా ప్రధాన బాధ్యతను వహించినవాడు కావడంతో జైల్లో ఉండగా మండు వేసవి ఎండలో కారుతున్న ఈపురేకులపై అతన్ని కూర్చోబెట్టి శిక్షకు గురి చేశారు. అంతేకాక చెరసాలలో ఒక చిన్న గదిలో ఒంటరిగా బంధించబడి శిక్షను అనుభవించినవాడు అతడు. ఇతను 1945వ సంవత్సరం డిసెంబర్ నెలలో రోధిస్తూ మిస్టర్ గాడ్, మీరే ఎక్కడొక నిజంగా ఉన్నట్లయితే రేపు ఉదయానికల్లా నన్ను జైలు నుండి విడుదల కావించి, ఒకవేళ నేను కనుక జైలు నుండి విడుదలైనట్లయితే నీవు ఉన్నావనే సత్యాన్ని సంతోషంగా ఒప్పుకుంటాను అని ప్రార్థించాడు. ఆ వ్యక్తి అప్పటిదాకా ఒక నాస్తికుడని అందరికీ రూఢిగా తెలుసు. అయినప్పటికీ అతని హృదయపు లోతుల నుండి అతని సహజంగా పెళ్లిబడిన ప్రార్థనను ఆ మిస్టర్ గాడ్ విన్నాడు. ఆశ్చర్యకరంగా అనుకోని రీతిలో ఆ మరునాడు తెల్లవారుజామునే అతన్ని జైలు నుండి విడుదల చేశారు. అతను వేరెవరో కాదు, శత్రుఘ్న కుమార్ భిల్డియాల్. మన అందరికీ తెలిసిన కుమార్ అనే వ్యక్తి ఇతడే. ఒక విధంగా బాబా చరిత్ర చదువుతూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, వ్యక్తిగతంగా శ్రీకృష్ణ చరిత్ర చదువుతున్నానా అనిపిస్తుంది, లేదా మహాభాగవతం చదువుతున్నానా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కావు, అనన్య సామాన్యమైన విషయాలు. ఇటువంటి విషయాలు మెహర్ బాబా మనందరి తండ్రి, మనందరి బంధువు, మనందరి స్నేహితుడు, మనందరికీ దేవదేవుడు. అటువంటి వాడు తన నవజీవనంలో ఈ సంఘటనల్లో ఇటువంటి ఉన్నతమైన సంఘటనలు జరిగేటట్టు చేసి మనల్ని ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఒక యథార్థమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని మనకు ప్రసాదించాడు బాబా. మనం బాబా చరిత్ర చదివినా, బాబా సందేశాలు చదివినా, బాబా గురించి ఏది చదివినా ఆయన మన మీద ప్రేమతో మనం ఆయన ఏమిటో అవగాహన చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారనే విధంగా మనం తీసుకొని ఆయనకి దగ్గరగా ఇంకా దగ్గరగా మనం చేరడానికి మనం ఆలోచించాలి. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. కనుక మిత్రులారా, ఈ అవకాశం నాకు
బాబా ఇచ్చాడు మీ ద్వారా. అందుచేత నేను చాలా సంతోషిస్తున్నాను. నా ఆరోగ్యం అట్లా ఆయన విషయాలు, లోతైనటువంటి విషయాలు మీకు చెప్పగలిగేటటువంటి అవకాశాన్ని నాకు ఆయన ప్రసాదించారు. దాన్ని 100% నిజాయితీగా నిర్వర్తించడానికి బాబా నాకు ఏ రోజుకు ఆ రోజు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన సిద్ధపరచకపోతే నా గొంతు పెరగదు, నా మనసు పనిచేయదు. అంచేత ఇదంతా బాబా చేస్తుందనే మీరు భావించాలి, మనం కాదు. అవతార్ మెహర్ బాబాకి జై. చిన్న గ్యాప్. బాబా అందరూ ఉన్నారా? ఉన్నారు బాబాయ్. సరే సరే వినండి. మీతో ఈ సహజీవనంలో నన్ను ఒక పనిముట్టు చేసి ఆ ప్రభువు ఓవైపు మీ ఎడల నాకున్న బాధ్యతాయుతమైనటువంటి చర్య బాధ్యతగా నిర్వర్తించడానికి శక్తిని ఇస్తూ, మరోవైపు చక్కటి గీతాలు రాయిస్తున్నారు. అయితే ఇది అది ఎలాగందుకు ఆయన అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇది ఆపిన తర్వాత ఖచ్చితంగా ఒక గీతం రాయిస్తారు ఆయన. అలా ఆయనకి నాకు ఒక విధంగా చక్కటి సామరస్య భావం ఏర్పరిచారు ఆయన. నిన్న మనం నీ అందచందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా అన్న గీతాన్ని మనం ఒక విధంగా పూర్తి చేసుకున్నాం. మీ అందరూ దాన్ని చక్కగా విన్నారు. ఈరోజు మరొక గీతాన్ని పాడుకుందాం. దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ప్రయత్నం చేద్దాం. దీని యొక్క క్యాప్షన్ అంటే మొక్కటం, ఎందుకు, వై అని ఆయన ఒక విధంగా లిఖింపజేశారు. పల్లవులోకి ప్రయాణం చేస్తున్నాం. ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు. పల్లవి
మెహర్ ప్రభుని చూడలేని కన్నులు ఎందుకు అని పాడేవాళ్ళకి వినేవాళ్ళకి ఒక ప్రశ్నని జనపజేస్తుంది. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని పదే పదే మీకు నేను జ్ఞాపకం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మనకి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి ఈ మౌన అవతారం, దాని విశిష్టత మనకి తెలియకపోయినా ఆ రూపం అది అపురూపం. ఇది మన శంకర్రావు ఒక పాటను నాకు గుర్తు చేస్తూ ఆ ఆఖరిలో ఒక 2 మాటలు రాస్తే బాగుండు అని అంటే, ఆ పుస్తకం నాకు దొరక్క ఒక కొన్ని గంటలు ప్రయత్నం చేసి మెల్లగా దాన్ని వెతుక్కొని తీసి చూస్తే అందులో ఆఖరి 2 పదాలు ఎలా ఉన్నాయంటే, రూపం అపురూపం, రూపం అపురూపం, నామం అసమానం అని ఉంది. అప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఎప్పుడో చాలా కాలం కిందట రాయించిన పాటకి ముగింపు పదాలవి. అది నాకు కొంచెం వెతికి నాకు రాసి చెప్పండి అని చెప్తే, రాయవలసిన అవసరం లేకుండా నాకు 2 గంటలు శ్రమ పెట్టి ఆ పుస్తకాన్ని వెతికి తీస్తే అందులో రాసి ఉన్నది, కాకపోతే ప్రింట్లో కాకుండా నా చేతి దగ్గరతో ఉంది. రూపం అపురూపం, నామం అసమానం. మనకి కంటికి కనిపించే ఆ చక్కని వదనం ఇప్పటిది కాదు. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆదిలో వాళ్ళు బాబా రాసినటువంటి గాడ్ స్పీక్స్ లో చెప్పబడ్డారు, అప్పుడే ఈ రూపాలకి రూపకల్పన జరిగింది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు బాబా శ్రీమాయి కడుపులో పుట్టారు, తిరిగి ఈ రూపంతో మనకి దర్శనం ఇచ్చారనుకుంటున్నాం. కాదు, ఈ పృథివీ ఉన్నంత వరకు ఎన్ని రూపాల్లో శ్రీమన్నారాయణమూర్తి రావాలనుందో అవి ఫిక్స్ అయిపోయాయి. ఎన్ని రూపాలు ఈ ప్రపంచంలోని జనులకు పరిచయం చేయబడాలి ఉన్నదో అన్ని రూపాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. ఎన్ని లక్షణ సంపదలు ప్రజలకు తెలియవలసి ఉందో అవన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ముందే. ప్రీ ఫిక్స్డ్, ప్రీ డిజైన్డ్. అంచేత ఈ అవతార కాలంలో ఆయన అందం మనకేం తెలుసును, ఏం వర్ణిస్తాం, ఏమని చెప్పగలం? అంచేత వర్ణనకి అందని రూపం, దాని యొక్క గొప్పతనాన్ని వ్యక్తం చేయలేని రూపం, దాని యొక్క సోయగాన్ని వర్ణించలేని రూపం. అందుచేత అటువంటి రూపం అపురూపం కదా. అందువల్ల బాబా మనకి చిన్న మెహరు ప్రభుని చూడలేని
కన్నులెందు మెహరు ప్రేమ పొందలేని జన్మ ఎందుకో మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకో మెహరు నామ రుచి మరగని మనసు ఎందుకు ఆ రాయిస్తాడో చూడండి. మెహరు నామ రుచి మరగని మనసు ఎందుకు, అది ఆ పాట ఆయన రాస్తున్నప్పుడు ఈ మాట ప్రయోగం చేస్తే బాబా నీ నామ రుచిని మరగకపోతే, అలవాటు కాకపోతే ఆ మనసు ఎందుకు అనేస్తున్నావు కదా. నువ్వు మానవ జీవనానికి పుట్టుక నుంచి చావు వరకు ఆ మనసు యొక్క ఆజ్ఞ మీదే ఆ మానవుడు తిరిగేటట్టు చేసేసావు, ఆల్రెడీ ఫిక్స్ చేసావు. మళ్ళీ ఇలాగా మమ్మల్ని ఇలాగ ఎందుకు ఎందుకు అని ప్రశ్నిస్తే నేను ఎలా పాడతానయ్యా ఈ పాట అంటే, నువ్వు నోరు మూయి, నీకు ఇస్తున్నాను, నీ బాధ్యత అంతవరకు అంటే అది పాడి వినిపించు అని మరొక్క చిన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత, మనసు ఏ పనైనా చేస్తాడు కదా, దానికి ఆ శక్తిని నేను ఇచ్చాను కదా. మరి నువ్వు దాని చేత ఈ భౌతిక కార్యక్రమాలు చేయించుకోవడానికి చూస్తున్నావు తప్ప నా యొక్క నామ రుచిని మరిగేటట్టు ఎందుకు చేయలేకపోతున్నావు? చేతకాని వాడివా, సేవ లేని వాడివా, నీకు సామర్థ్యం ఇవ్వలేదా, నేను నీకు తెలివితేటలు ఇవ్వలేదా అని లక్ష ప్రశ్నలు చేశారు. స్వామి తప్పు అయిపోయింది, ఇక నేను నీ ప్రశ్న వేయను, నువ్వు ఎలా రాయిస్తే అలా రాసుకొని ఎలా అందివ్వమంటే అలానే అందిస్తాను అని ఆయనకి 2 చేతులు ఎత్తి ఆయన పాదాలకి నమస్కారం చేయడం జరిగింది. అందుచేత మెహరు నామ రుచి మరగని మనసు ఎందుకు, మెహరు నామ రుచి మరగని మనసు ఎందుకు. నామం రుచిగా ఉంటుందా, లేకపోతే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయా? తిండిపోతులకైతే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి. బతకడం కోసం తిన్న వాళ్ళకి రుచితో పని ఉండదు, కాబట్టి వాళ్ళు ఆ రుచుల కోసం ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళకి బాబా నామం దొరికింది అనుకోండి, ఆ నామంలో ఏముంది, ఏమి లేదు అని ప్రశ్నించుకోవాలా. ఆ నామంలో ఏముంది అన్న ప్రశ్న ఉదయిస్తే ఏమీ లేదు అని జవాబు చెప్పుకోవాలి. అన్నీ ఉన్నాయి, సర్వం ఉంది కనుక మెహరు నామ రుచి మరగని మనసు ఎందుకు, మెహరు నామ రుచి మరగని మనసు ఎందుకు. సదమలాత్మ సరసలేని, ఆయన సామాన్యమైనటువంటి ఆత్మీయుడు కాడు. మనకి ఎందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది,
మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం పొందుతున్నాం బాబా నుంచి అని. కానీ ఆయన సర్వాత్మ అయి ఉండి కూడా ఈ బిందు ఆత్మలో ఉంటున్నాడు. లేడని ఎవరైనా అనగలరా? సర్వాత్మ అయి ఉండి ఈ బిందు ఆత్మలో ఉంటున్నాడు. ఏటవసరం? దేనికోసం? ఏం యుద్ధం కోసం? ఆయనతో ఎలా మసలడము, ఎలా జీవించడము, ఎలా ప్రేమించడము, ఎలా సన్నిహితం కావడము, ఇవన్నీ మనకు తెలియజేయడానికి మన హృదయంలో ఉంటున్నాడు ఆయన. కానీ ఆ హృదయంలో ఉన్న ఆయన్ని ఇప్పటికీ ఎవ్వరూ కూడా బాబాల వరుసలో ఒక్కరు తెలుసుకోలేదు. ఇంచేత మనసు పని ఆపితే కదా హృదయం పనిచేస్తుంది. అందుచేత అటువంటి సదమల ఆత్ములైన సదమలాత్ము సరసలేని ఆయన చెంతని కొన్ని ఉపమానాలు మీకు బాబా ప్రేమతో ఎందుకు చెప్పిస్తారంటే మీరు తెలుసుకొని ఆ పరిస్థితికి చేరుకుంటారేమో అని. సాక్షాత్తు మహాలక్ష్మి రుక్మిణి కృష్ణావతారంలో ఒక బొమ్మ, కృష్ణుడి బొమ్మ ఒకటి తెచ్చుకొని ఆ బొమ్మే సర్వస్వంగా భావించి ఆ బొమ్మనే తన పతిదేవుడిగా భావించి తన అంతఃపురంలో ఉంటుంది. ఎలా ఉంటాడంటే ఎక్కడో ద్వారకలో ఉన్నట్టు కాకుండా ఆ స్వామి తన చెంతనే ఉన్నట్టుగా భావిస్తూ ఉంటుంది. అని సదమలాత్ము సరసలేని బ్రతుకు ఎందుకు, ఆయన సమీపంలో ఆయనకి దగ్గరగా లేకపోతే ఎందుకు ఈ మానవ జన్మ? మెహరు ప్రేమ పొందలేని, మెహరు ప్రేమ పొందలేని జన్మ ఎందుకు? ఇప్పుడు మనం కూడా ఈ ప్రయత్నాలు చేయట్లేదు. ఎంతసేపు ఊపిరి సలపని కార్యక్రమాల్లో మునిగిపోతున్నాం. ఏ కార్యక్రమాలవి? ఇలాంటి అనుభూతులు ఇవ్వనివి, ఇలాంటి మార్గాలు చూపించనివి, ఇలాంటి భావాలు రానివ్వనివి. అందుచేత ఎన్నాళ్ళు ఎలా ఉన్నాయో తెలియవు. అందుకని ఒక గీత రూపంలో ఉంటే మనం కొంచెం గీతాల మీద ఉన్నటువంటి మక్కువ కొద్ది ఈ లోతైనటువంటి ఈ అర్థాలు తెలుసుకొని ఆయనకి దగ్గర అవుతామేమో అని ఆయన యొక్క తాపత్రయం. భగవంతుడి కదా. నామ స్తుతి మరగని మనసు ఎందుకు, సదమలాత్ము సరసలేని బ్రతుకు ఎందుకు, మెహరు ప్రేమ పొందలేని, తల్లిదండ్రుల ప్రేమనే పొందలేకపోతున్నటువంటి దురదృష్టమైనటువంటి జీవులు మనం. తోడబుట్టిన వాళ్ళ ప్రేమనే పొందలేని ఒక విధంగా దురదృష్టవంతులం మనం. మనం మనం అవతార పురుషుని ప్రేమను పొందగలమా? మరి పొందగలము, పొందలేము అన్న సమాధానం మనలో ఉంటే ఎందుకు రాయిస్తాడు? రాయించడు కదా.
ఆయన రాసిందే తప్ప ఆయన ఈ చెయ్యి పట్టుకొని రాయించింది తప్ప ఇది పనిముట్టింది కాదు కదా. నామ రుచి మరగని మనసు ఎందుకు. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పడానికి బాబా నన్ను ప్రేరేపిస్తున్నారు. నామం చేయడం అంటే ఆల్రెడీ కొన్ని వరుసలు ఫిక్స్ చేసుకొని అది చెయ్యడం కాదు. నామస్మరణ ఫిక్స్ అయిపోయినటువంటి నామాలు చేసుకోవడం కాదు. నీ కళ్ళకి, నీ మనసుకి, నీ ఆలోచనలకి, నీ బుద్ధికి, నీ మేధస్సుకి, నీకు ఆయన మీద ఉన్న ప్రేమకి ఆయన నీకు అనేక రకాలుగా కనిపిస్తాడు. ఇలా నా ప్రభువుని చూడొచ్చు అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఆలోచిస్తే మాత్రం మరిక్క ఏ మూర్తిని చూడరు, ఎవరిని కూడా ఇష్టపడరు, ఆయన్నే చూస్తారు. ఎందుకు? హైయెస్ట్ ఆఫ్ ది హై, అంతకన్నా ఉన్నతంగా ప్రపంచంలో ఏదీ లేదు. ఆ అందాన్ని మించిన అందం, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను, మహామహామహులకైనా వర్ణింప సఖ్యమా, మహామహామహులకైనా వర్ణింప సఖ్యమా. ఒక సోదరుడు వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చి, అన్నయ్య అది పాడుతుంది పాప, ఒక పాట రాయి పాపకి అంటే హారమణి తీయగానే రాయించాడు ఈ పాట. ఇది చాలా మంది అప్పుడప్పుడు పాడుతుంటారేమో, కానీ భావాన్ని గ్రహించలే. నిజంగా ఆయన అందం మనకి తెలుసా? తెలియదు. అంతవరకు ఎందుకు? నీకు జన్మనిచ్చిన నీ తల్లి అందం నీకు తెలుసా? చెప్పగలరా ఎవరైనా? నన్ను చెప్పమంటే ఒక పుస్తకం రాస్తాను నా తల్లి మీద. అంత సుదీర్ఘంగా ఆలోచిస్తాం కదా, ఎందుకు టైం వేస్ట్ అయిపోతాయి. మన దైనందిన జీవితంలో చేసిన పనులన్నీ ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? అది ఫిక్స్డ్ అయితే ఒకసారి ఆలోచించొద్దా మీరు? నువ్వు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పక్క మీదకి వెళ్ళే వరకు ఏ పనులు చేయాలో అవన్నీ ఫిక్స్ అయిపోతాయి, ప్రీ డిజైన్. అవి ఎక్కడికే విడిపో. ఆ మాత్రం తెలుసుకోలేక బాబా గురించి ఆలోచించడానికి ప్రయత్నించి నామ రుచి మరగని మనసు ఎందుకు, సదమరాత్మ సరసలేని, సదమరాత్మ సరసలేని బ్రతుకు ఎందుకు, మెహరు ప్రేమ పొందలేని, మెహరు ప్రేమ పొందలేని జన్మమెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు బాబా అనగలేని, మెహరు బాబా అనగలేని జిహ్వ ఎందుకు. ఒక 27 రోజులు నేను పాతపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సడన్ గా నా నోరు పలకడం, నా నోట్లో స్వరం పోయింది.
స్వరం రాలేదు. బాబా రామకృష్ణ కూడా చాలా బాధపడిపోయారు. అప్పటి వాళ్ళు, నేను 1977 మాట చెప్తున్నాను మీకు. ఇక్కడ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశాను. కన్నబాబు గారు డాక్టర్ గారు ఉన్నారు. ఆయన చూశారు, చాలా టెస్టులు చేశారు. ఎందుకు స్వరం పోయింది ఎవరికి తెలియలేదు. అగోరపతి గారు ఆయన అయితే ఏడ్చాడు పట్టుకొని, ఒరే నీ స్వరం పోతే నేను అయితే అయిపోతావురా అని. అలాగే చింతామణి గారు, అలాగే అప్పుడున్న పాత ప్రేమికులంతా కొన్ని కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నారు. సరే డాక్టర్ ఉన్నాడు కన్నబాబు గారు, నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాడు, కాకపోతే మెడ్రాస్ తీసుకెళ్ళవలసి ఉంటుంది అన్నాడు ఆయన. ఆ రోజుల్లో మెడ్రాస్ తీసుకెళ్ళబట్టి చాలా ఖర్చు, పేదవాళ్ళు అందరూ ఉన్నాం. సరే బెడ్ మీద ఇచ్చాడు, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు అందరూ వచ్చి బ్యాచీలుగా వచ్చి స్వరం వచ్చిందా లేదా అని చూస్తూ రాలేదనగానే విచారంగా వెళ్ళిపోవడం ప్రారంభించాను. 26 రోజులు అయిపోయింది రాలే. ఈయను మూగవాడు అయిపోతాడేమో అని అందరూ అనుకున్నారు. ఈ సీను ఆయన సీను కదా. ఆయన రాత్రి అందరూ యోగ పెట్టారు. ఆయన స్వరం రాకపోతే మేము చాలా బాధపడిపోతామండి అని. అయితే ఒక మాట, ఒక బాండ్ పేపర్ సంతకం చూసుకున్నాడు అందరూ వెళ్ళి, నేను ఒక ఇంజక్షన్ చేస్తాను. ఆ ఇంజక్షన్ చేస్తే ఒకవేళ స్వరం వచ్చినా ఎప్పటికైనా పోతుంది అన్నాడు. అదేంటండి అంటే ఆ ఇంజక్షన్ అది బాడీలో ఎక్స్ట్రమ్ అయితే బాడీకి చాలా కాలం ఉంచుతుంది, లేకపోతే మళ్ళీ పోతుంది. మరి రాస్తాను ఇవ్వమంటారు ఇంజక్షన్ లేదా, ఇవ్వాలి అంటే మీ అందరూ సంతకాలు పెట్టండి అన్నాడు. ఎటువంటి సందర్భాలంటే ఇవి ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ మనతో ఉన్నది అని ప్రూవ్ చేసిన సంఘటనలు ఎన్నున్నాయో చెప్పలేను నేను మీకు. తెల్లవారు 4 గంటలకు నాకు స్వరం ఇచ్చాడు బాబా. చాలా పండుగ చేసుకున్నారు అందరూ. అంచేత మనం ఆయన్ని ప్రేమించట్లేదు, నమ్మండి నా మాట. మనల్ని ప్రేమించుకుంటున్నాం, మన చుట్టూ వాళ్ళని ప్రేమిస్తున్నాం, కానీ ఆయన్ని మాత్రం ప్రేమించట్లేదు. అందుకే బాబా చాలా బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆయన ముఖంలో ఒక్కొక్కసారి కనబడే బాధ, ఎందుకు ఈ జన్మ చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది నాకు. మనం చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నాం ఆయన ముందు. అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపరచుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు అంటే, నువ్వు ఆశీర్వదిస్తే నీకు సంతోషపడతావు అన్న మన ఉద్దేశం. అలాగే చేస్తున్నా. కొంచెం ఈ పనిముట్టుకి ఆయనకి ఉన్న సంబంధం మనకి ఎవరికి తెలియదు. అందుకే మీకు కొంచెం ఉచ్చ స్థాయిలో మీతో మాట్లాడుతున్నారు ఆయన. ఒక చరణం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ జీతం 3 చరణాలు, ఇంకా 2 చరణాలు ఉన్నాయి. రేపు ప్రస్తావన చేసుకునే అవకాశం బాబాకి మని ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. నాగమణి గారు జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఆ నెంబర్ కొంచెం నాకు SMS అయినా లేదంటే వాట్సాప్ అని చేస్తారా? మెసేజ్ పెడతాలేండి. జై బాబా. ప్లీజ్. జై బాబా.